మిడిల్ ఈస్ట్ మండిపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఫిబ్రవరి 28న మొదలైంది. యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన భారీగా దాడులు జరిపించాయి. ఇప్పుడు ఎటువంటి సైన్ ఆఫ్ లేదు. రెండు వైపులా భారీగా పేలుళ్లు జరుగుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ జలాసంధిని కంప్లీట్గా బ్లాక్ చేసింది ఇరాన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది నారో సీ రూట్, ఇంటర్నేషనల్ వాటర్వే. ఈ రూట్ ద్వారానే వివిధ దేశాలకు ఆయిల్ అనేది సప్లై అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై అనేది పెద్దగా ప్రభావితం అయ్యాయి. ఆయిల్ ధరలు షార్ప్గా పెరిగాయి. $100 పర్ బ్యారెల్ పెరిగింది. గ్లోబల్ ఎకానమీ షేక్ అవుతుంది. మార్చ్ 15, 2026 యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇస్ఫహాన్లో ఒక ఫ్యాక్టరీ అండ్ ఐఆర్జీసీ ఎయిర్ బేసిస్ పైన అటాక్ చేశారు. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా గాయపడ్డ పులిలాగా వాళ్ళపైన అటాక్ చేస్తుంది. గల్ఫ్ దేశాలు యుఏఈ, సౌదీ, క్యువైట్ పైన ఇరాన్ మిసైల్స్ అండ్ డ్రోన్స్తో అటాక్ చేసింది. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పవర్ఫుల్. వరల్డ్లోనే 15th ప్లేస్లో ఉంది ఇజ్రాయెల్, 16th ప్లేస్లో ఉంది ఇరాన్. చాలా మట్టుకు మిసైల్స్ అండ్ డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయగలిగింది. కానీ కొన్ని హిట్ అయ్యాయి. ఒమాన్లో డ్రోన్ హిట్ అయ్యి 2 చనిపోయారు. హెజ్బొల్లా లెబనాన్ రాకెట్స్ అండ్ డ్రోన్స్తో ఇజ్రాయెల్ బేసిస్ పైన అటాక్ చేసింది. ఈలత్లో 7 చనిపోయారు. యుఎస్ కార్గైలాండ్ అంటే ఇజ్రాయెల్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే మెయిన్ ప్లేస్ పైన టార్గెట్ చేసింది. ఇది చాలా పెద్ద ఎస్కలేషన్. కొత్త సుప్రీం లీడర్ ముస్తాఫా కామెనీ అమెరికా బేసెస్ మూసేయకపోతే దాడులు ఆపము అని హెచ్చరించారు. అలాగే అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ఇరాన్ యొక్క లీడర్స్ దాక్కున్నారు, వుండెడ్, మరో వారం ఇంకా గట్టిగా హిట్ చేస్తాం అని చెప్పారు. ఇరాన్లో దాదాపు 1500 మంది పైగా చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. 32 లక్షల మంది ఇల్లు వదిలేసి పారిపోయారు. ఇరాన్ యుద్ధం ఆపాలంటే 3 డిమాండ్స్ని కోరుకుంది. మొదటిది ఇరాన్ యొక్క లెజిటిమేట్ రైట్స్ అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్, సావర్నిటీ ఎక్సెట్రా యుఎస్ ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయాలి. రెండోది కంపల్సేషన్ పేమెంట్. వార్ వల్ల జరిగిన డ్యామేజెస్, డెత్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్కి ఫుల్ కంపల్సేషన్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ భరించాలి. ఒక స్టేట్మెంట్లో ముస్తఫా కామెనీ కూడా కంపల్సేషన్ని ఇన్సిస్ట్ చేశాడు. లేకపోతే ఎనిమిస్ యొక్క ప్రాపర్టీ డ్యామేజ్ ఆర్ సీజ్ చేస్తామని వార్న్ చేశాడు. మూడోది ఫర్మ్ ఇంటర్నేషనల్ గ్యారంటీస్ అగెనెస్ట్ ఫ్యూచర్ అగ్రెషన్. ఫ్యూచర్లో యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎలాంటి అటాక్స్ చేయకుండా ఒక స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ గ్యారంటీ లైక్ నాన్ స్ట్రైక్ ప్లెడ్జ్ ఆర్ యుఎన్ బేస్డ్ అష్యూరెన్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేసింది. ఎలాగో యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ ఈ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఫస్ట్లోనే ట్రంప్ అన్కండిషనల్ సరెండర్ డిమాండ్ చేశాడు. సో వార్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అయింది. ఫుడ్ క్రైసిస్, భయాలు. ఇది ఎక్కడ వరల్డ్ వార్ 3కి దారితీస్తుందేమో అని ప్రజలు భయపడుతున్నారు. ఇది రీసెంట్ అప్డేట్. సిచ్యువేషన్స్ అనేవి చాలా స్పీడ్గా మారిపోతున్నాయి. మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే సేఫ్, స్టే ఇన్ఫార్మ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.